సపోటాల సీజన్లో జ్యూస్ ఒక్కటే కాకుండా ఇలా ఐస్ క్రీమ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా సపోటాలతో ఐస్ క్రీమ్ చేసుకుని తిన్నారంటే ఎప్పుడు సపోటాలు అందుబాటులో ఉంటే అప్పుడు ఇలా ఐస్ క్రీమ్ చేసుకుంటారు. ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. ముందుగా 5 సపోటాలు తీసుకుని గింజలు తొక్క తీసేసి ఇలా గుజ్జు చేసుకుని పెట్టుకున్నానండి. ఈ సపోటా గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని 2 ఖర్జూరాలు గింజలు తీసేసి ముక్కలు చేసుకుని వేసుకున్నాను. అదే విధముగా గ్లాసుడు పాలు కూడా వేసి 1 స్పూను కోకో పౌడర్ వేసి 2 జీడిపప్పులు 2 బాదం పప్పులు కూడా వేసి మొత్తం అన్ని కలిపి మిక్సీ పట్టేసానండి. కొంచెం ఎక్కువసేపే గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక బాక్స్ లో కానీ ఐస్ మౌల్స్ ఉంటాయి కదండి వాటిలో కానీ తీసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్ లో ఉంచి మార్నింగ్ తీసి చూస్తే ఇలా వస్తుంది. అంతేనండి, సపోటా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మరి లేట్ ఎందుకు, ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.